కేసీఆర్ గారి నాయకత్వం, ఈశ్వరన్న గారి నాయకత్వం, ఈశ్వరన్న గారి నాయకత్వం, జై తెలంగాణ, ఈశ్వరన్న గారి నాయకత్వం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన. రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై 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 భీమ్. అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని సూరారం గ్రామంలో ఈరోజు ఎండపల్లి భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన ఈరోజు అంబేద్కర్ మహనీయునికి వినతి పత్రం సమర్పిస్తూ, అయ్యా అంబేద్కర్, ఈ ముఖ్యమంత్రి మనసును మారుండ్రి, ఈ ప్రభుత్వ వైఖరిని మార్చే మంచి గుణం వాళ్ళకి ఇవ్వండి. కళ్ళబొల్లి మాటలు చెప్పి పనికిరాని హామీలు ఇచ్చి అడ్డదారిన గద్దెనెక్కి ఈరోజు తెలంగాణ ప్రజలను చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. అది యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలుసు. మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ముఖ్యంగా మా ధర్మపురి నియోజకవర్గంలో అన్న కొప్పులీశ్వర్ గారు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎక్కడిదక్కడ నిలదీస్తూనే వస్తున్నాం. ఈరోజు ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో తన బంధువులకు ఫార్మా కంపెనీ పెట్టడం కోసం పేద గిరిజన రైతుల భూములను లాక్కొనడానికి ఘోరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్డగోలు జీవోలను తెచ్చి వాళ్ళను ఊర్లకు ఊర్లు వాళ్ళకున్న కొద్దో గొప్ప ఉన్న భూములను లాక్కొని బయటికి వెళ్ళమంటున్నారు. ఆ సందర్భంలో వాళ్ళు ఇక బతకడానికి ఇబ్బంది ఉన్నది, ఏదో జీవనోపాధికి ఉన్న భూములను విడిచిపెట్టి మేము ఏడిపోతాం, మేము వెళ్ళలేమనే రైతులను నిర్బంధించి అనవసరంగా లేనిపోని కొత్త జీవోలు తెచ్చి వాళ్ళని ఈరోజు లగచెర్ల రైతులందరినీ ఈరోజు జైల్లో వేసిండ్రు. ఆ పాపం మీకు ఊరికే పోదు. తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఈరోజు 30 రోజులు దాటింది, నెల రోజులు దాటింది. ఇవాళ గొప్ప గొప్ప వాళ్ళు ఇట్లా పోయి అట్లా వస్తున్నారు జైలుకు పోయి. మరి వాళ్ళు ఏం పాపం చేసిండ్రని, మా భూములు మేము ఇయ్యమని కొట్లాడితే మీరు జైలు వేసి నెలల కొద్ది ఉంచుతారా? మీరు జైల్లోనే ఉంచి పోలీస్ ఆఫీసులను తీసుకెళ్ళి జైల్లో సంతకాలు పెట్టించి వాళ్ళు జైలు ఉండగానే ఈ భూములను మీరు చేసుకుంటానికి, ఈ భూములను మీరు స్వాధీనపరుచుకునే కుటిల ప్రయత్నం జరుగుతుంది. కానీ దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడిదక్కడ తీవ్రంగా ఖండిస్తాం. వీలైతే లగచర్లకు వెళ్ళి కూడా, అవసరమైతే సీఎం ఆఫీస్కి వెళ్ళి కూడా మేము ముట్టడి చేస్తాము. ఏదైతే బేషరతుగా మీరు రైతులను జైల్లో పెట్టిందో, నిర్బంధించుర్రో, అది మేము చేయాలనుకుంటాం. అక్రమంగా మీరు నిర్బంధించుర్రు. ఒక పేద రైతులు నీకు ఓటేసిన పాపానికి, నీ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు వాళ్ళు, నీ పార్టీ కాదు, నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి ఓటేసిన రైతుల మీద మీరు అక్కసు పెంచుకొని మీ బంధువుల కోసం, మీకు డబ్బులు సంపాదించడం కోసం ఈరోజు భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని దయచేసి మీరు వాళ్ళ భూములు వాళ్ళకు వెనక్కిచ్చి వాళ్ళను బేషరతుగా వాళ్ళు జైల్లో నుంచి వాళ్ళని విడుదల చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఊకోమో, ఇప్పుడైతే మహానుభావుడు అంబేద్కర్ గారికి వినతి పత్రాలు ఇస్తున్నాం. ఇక నుంచి వినతి పత్రాలు ఉన్నాయి, రోడ్లను నిర్బంధిస్తాము. ఎక్కడిదక్కడ కట్టడి చేసి నాడు సకల జనుల సమ్మె ఎట్లా చేసి తెలంగాణ తెచ్చుకున్నామో, ఈరోజు మీరు గద్దె దిగే వరకు, మీ అనాలోచిత నిర్ణయాలు మార్చుకునే వరకు, మీ ప్రభుత్వం పడిపోయే వరకు ఈ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మీకు ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని తెలియజేస్తూ మీకు హెచ్చరిక చేస్తున్నాము. మీరు బేషరతుగా లగచర్లలో ఉన్న రైతులను విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం.